రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా జ్యోతిరావు పూలే 119వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్, ఫోరం అధ్యక్షురాలు కొత్తకోర్మ మంగమ్మ శివకుమార్ దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో ఆరాధించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తకోర్మ మంగమ్మ మరియు శివకుమార్ మాట్లాడుతూ సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను, జాతి వివక్షను అరికట్టడానికి పూలే చేసిన పోరాటం మరవలేదని కొనియాడారు. వెనుకబడిన వర్గాలకు విద్యా వ్యవస్థను చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారి ఉన్నతి కోసం పూలే గొప్ప తోడ్పాటును అందించారని స్మరించుకున్నారు. ఈ జయంతోత్సవాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకోర్మ మంగమ్మ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొత్తకోర్మ శివకుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి గొడ్ల అర్జున్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద మనిషివే మౌదన్నా, క్రమశిక్షణ రైతులు ఇట్లాడుతున్నారు. క్రమశిక్షణ రైతులు రోడ్డు ఏడాగేది ఏడవాడే తెలియదు. ఇప్పుడు వస్తుందా ఇంట్లో మంచిగా పైన చచ్చిపోయింది. నేను నాకు జరుగుతున్న వివక్షతకి, నా వర్గాలకు జరుగుతున్నటువంటి అంటరానితనం కానీ, లేకపోతే ఒక దోపిడీ విధానం కానీ, అన్ని విషయాల్లో కూడా ఎక్కడ రాజకీయం నేను అంతటి కూడా కారణం ఏంటి, ఈ సమాజం అంతా కూడా ఈ ఎగబడిపోవడానికి కొనసాగడం కారణం ఏంటంటే ఆయన మూలం గుర్తించేదే. చదువుకుంటే ఈ సమాజంలో చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే ప్రజాస్వామ్యం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించి ఆయన ఆ రకమైనటువంటి ప్రభుత్వం కూడా స్థాపించాడు. ఆమె గురించి భావించిన గురించి మనకు తెలియదు కాదు. ఆమె యొక్క 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటే చదువు రాదు. ఆమె కూడా తెలిసి తెలియని వయసులో ఆ రోజు బాల్య వివాహాలు ఉండేది. ఆ వయసులో చేసుకుంటే చివరికి ఆయన ఏం చేశాడు, స్కూల్లో మహిళలకి చదువు రావాలంటే ఖచ్చితంగా నా భార్యతో ప్రారంభించాలి, నా భార్యను చదువు చెప్పి ఈ సమాజాన్ని చదువు చెప్పించాలని మహిళలకు చదువు చెప్పించడం కోసం తన ఇంట్లో ఉన్న భార్యకు చదువు చెప్పించి మొదటి టీచర్గా దేశంలో తయారు చేసినటువంటి గొప్పతనం జ్యోతిరావు పూలే గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, మగవాళ్ళు మనం ఉంటే మహిళల్ని గడప కూడా దాటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఎంత వివక్ష ఉంటుందో మనం గుర్తించాలి. చదువు చెప్పించి వాళ్ళతో స్కూలు పెట్టించి చదువు చెప్పించేటువంటి అందుకోసం ఆ చదువుదారిని అనేక పోరాటాలు చేశాడు ఆయన. అందుకోసం ఆయన అంబేద్కర్ గారికి గురువు కూడా ఆయన. అంబేద్కర్ గారికి చెప్పాడు, నాకు ప్రధానంగా స్కూలు ఉంటే అందులో ఒక ఆయన జ్యోతిరావు పూలే గారు అని చెప్పాడు. అంటే ఆయన 1927 సంవత్సరంలో పుట్టిన తర్వాత ఆయన అనుభవించినటువంటి ఈరోజు పూలదండ